మీ అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము సినిమా ఫైనల్ ప్రాజెక్ట్ గురించి మనము డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలుసు, సినిమా అనేది ఒక ప్రజాబాహుల్యం ఆదరణ కలిగిన ఒక మీడియం అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకు ఎందుకు అంత క్రేజీ అంటే, ఒక బలమైన కథను కనుక మనము కొన్ని కోట్ల మందికి రీచ్ కావాలి అంటే అది ఫిల్మ్ ద్వారానే సాధ్యం అని చెప్పొచ్చు. మనం ఒక థియేటర్ చేసామనుకోండి, థియేటర్లో ఏంటంటే అది కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. కానీ అదే ఒక సినిమా చేస్తే అది మనకు పల్లెటూరు నుంచి మొదలుపెట్టుకుంటే సిటీలో అందరికీ మనము అది చూపించవచ్చు. అంటే ఒక బలమైన మనం చెప్పదలుచుకున్నప్పుడు అది మనకు సినిమా అనేది చాలా ప్రముఖమైనటువంటి మీడియం అని మనము చెప్పుకోవచ్చు. ఈ సినిమా మనకు స్వతంత్రం రాకముందే ఒక చలనచిత్రంగా మనకు ఉంది. దాంట్లో మనకు చాలా సత్య హరిచంద్ర నుంచి మొదలు పెట్టుకుంటే నేటికి మనం వచ్చినటువంటి కల్కి లాంటి వరకు కూడా మనకు సినిమా అనేది చాలా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే ఒక దృశ్య కావ్యం మనం చెప్పుకోవచ్చు. అయితే ఇట్లాంటి సినిమాలు తీసే ముందు ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, మనం ఏ రకంగా తీయొచ్చు, ఎంతమంది జీవితాలు దీంట్లో వారికి పెట్టుబడిగా పెట్టారు, కవులు, కళాకారులు, దీంట్లో 24 క్రాఫ్ట్స్ అనేటివి ఉంటాయి. అంటే ఎడిటింగ్, ఫిల్మింగ్, మ్యూజిక్, ఆర్ట్, యాక్షన్, కాస్ట్యూమ్స్, మ్యూజిక్, డైరెక్షన్, అసిస్టెంట్ డైరెక్షన్, కెమెరా, ఇట్లా మనకు 24 క్రాఫ్ట్లు అనేటివి సినిమాలో ఉంటాయి. ఈ సినిమా అనేది ఒక రకంగా పెట్టుబడిదారి విధానానికి ఒక సూచిక అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అనొచ్చు, సార్ ఎందుకు సార్ దీన్ని పెట్టుబడిదారి విధానం అంటున్నారు, ఇది కూడా అంటే ఎందుకంటే ఇది కొద్ది మంది పెట్టుబడిదారు చేతుల్లోనే ఈరోజు సినిమా అనేది ఉంది. మనకు ఒక దళితుల చేతిలోనో లేకపోతే ఒక ఉమెన్ చేతిలోనో ఈరోజు సినిమా లేదు. ఇది ఉన్నత కులాలు, ఉన్నత వర్గాలు, ఆ తర్వాత కొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి వాటిలలో మాత్రమే మనకు సినిమా అనేది ఈరోజు వాళ్ళ చేతిలో బందీ అయింది. మన దగ్గర బాలీవుడ్ చేసుకుంటే పంజాబీ సిక్కులు, పంజాబ్ నుంచి చాలా రిచ్ రైతాంగము, వీళ్ళ దగ్గర కరణ్ జోహర్, బొఖడియాలు, వీళ్ళందరూ కూడా పంజాబీస్. ఆ తర్వాత తెలుగు పరిశ్రమలో చూస్తే మనకు కోస్టల్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం వీళ్ళ చేతులలో ఉంది. అయితే ఇది ఒక క్యాపిటలిస్ట్ ఎంటర్ప్రెనర్షిప్, అంటే ఒక పెట్టుబడిదారి దాంట్లో వచ్చినటువంటి ఒక కళారూపం అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా అనేది ఈ రోజుల్లో సినిమా చూడకపోతే అది ఒక పిల్లి లాంటిది అన్నట్టు. నాలాంటి కూడా ఎప్పుడైనా ఒక సినిమా చూస్తేనే నాకు ఒక రకమైనటువంటి నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర పట్టదు. ఒక్కోసారి నిద్ర పట్టాలని సినిమా చూడాలి, ఎందుకంటే ఏదైనా ఒకటి మనకి తెలుస్తుందని. మనం లేటెస్ట్ సినిమా చూస్తే సమాజంలో జరిగే ట్రెండ్స్ ఏంటి, ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. అంటే ఫిల్మ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ దగ్గర మా అమ్మ చదువుకోలేదు, మా అమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద ప్రొఫెసర్ అమర్త్య సేన్ లాంటి వాళ్ళు కూడా సినిమాలు చూస్తారు. నోబెల్ లారెట్స్, ప్రధానమంత్రులు కూడా చూస్తారు. అంటే అంత ప్రభావం సాదా సీదా గ్రామీణ స్త్రీల నుంచి మొదలు పెట్టుకుంటే మీకు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా సినిమాలను చూస్తారు. మా ఊర్లో, మా మండలంలో కాశీనాథ థియేటర్ అని ఉండేది. దాంట్లోకి నాకు బండి కట్టుకొని, మా ఊరు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, బండి కట్టుకొని కాశీనాథ్ థియేటర్లో వాళ్ళు సినిమా చూసేవాళ్ళు. ఇప్పుడు అది మూతపడ్డది అనుకోండి. దాంట్లో ఎన్నో సినిమాలు చూసేవాళ్ళు బండి కట్టుకుని. ఎందుకంటే మా ఊరికి రోడ్డు కూడా సరిగ్గా లేకుండా బండి కట్టుకొని పోయి, సర్ది మూట కట్టుకొని పోయి, అది కరెంట్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, జనరేటర్ మళ్ళీ చేసి జగన్మోహన్ లాంటి సినిమాలు, ఇంకా రేగు చుక్క, పగడు చుక్క, ఎర్రమల్లెలు, ఇట్లాంటి ఎన్నో సినిమాలు మా ఇంటికి పోస్ట్ వేసేవాళ్ళు. దానివల్ల మాకు ఫ్రీ టికెట్ ఉండేది. అట్లా ఎన్నో సినిమా అనేది ఒక గ్రామీణ జీవితాన్ని, ఖైదీ లాంటి సినిమాని నేను తెర ముందు నుండి చూశాను. ఖైదీ అప్పుడు చిన్న పిల్లోండి. అంటే ఇట్లా మనకేంటి అంటే సినిమా అనేది ఒక గ్రామీణంలో ఉన్నటువంటి ఒక యువకుని మీరు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. సెకండ్ షోకు సినిమాను మేకలు అట్లా ఇంట్లో అది చూసుకొని, అది చిన్నప్పుడు పల్లెటూరు దీక్షకుంట నుంచి ఎప్పుడు నడుచుకుంటూ వచ్చి సినిమా చూసిపోయేవాళ్ళం. అంటే ఒక మనిషిని ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక మండలానికి, ఒక సిటీకి, కొంతమంది వరంగల్లో రిలీజ్ అయితే వరంగల్లో పోయి చూసేవాళ్ళు. అంటే అట్లాంటి వాతావరణం ఉండేది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ శాటిలైట్ ద్వారా మీకు ఒకే టైంలో రిలీజ్ అవుతుంది. కానీ ఆ రోజులలో రీల్ అనేది వరంగల్లో 100 రోజులు నడిచిన తర్వాత నర్సంపేట రావాలి, నర్సంపేట తర్వాత దీక్షకుంటకు, నెక్కొండకు రావాలి.
అంటే అప్పుడు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన రోజులలో సినిమా అనేది అత్యంత ప్రముఖమైనటువంటి అంశంగా వెలుగొందిందని చెప్పొచ్చు. మీరు ఎన్టీ రామారావుని చూసుకోండి, ఎంజీఆర్ చూసుకోండి, నా సౌత్ ఇండియా మొత్తం కూడా ఈ సినిమా పరిశ్రమ అత్యంత ప్రభావితం చూపించింది. తెలుగు రాష్ట్రాల నుండి కన్నడ, తమిళ్, మలయాళం ఈ సినిమాలను చూస్తే మనకు ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా దేని వల్ల అయిందండి? ఇదంతా సినిమా వల్ల అయింది. సినిమా అనేది జనబాహుల్యము అనేది చాలా దగ్గరలోకి తీసుకెళ్లే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అని మనం చెప్పవచ్చు. చాలా మంది కళాకారులు ఉంటారు, కానీ వాళ్ళు ఊర్లలో ఉంటారు. కానీ సినిమాల ద్వారా ఒకసారి పరిచయం అయ్యారంటే ఓవర్ నైట్ వాళ్ళు హీరోలు కావచ్చు. ఈరోజు ప్రకాష్ రాజ్, ఆ తర్వాత కొంతమంది హీరోలు వాళ్ళు ఎంత డామినేట్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంటే మీడియా అనేది, సినిమా అనేది ప్రపంచానికి ఒక బలమైనటువంటి మీడియము, సమాజాన్ని ఒక బలంగా ప్రభావితం చేయగలిగినటువంటి ఒక అంశం మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అంశం ఏ రకంగా జరుగుతుంది, దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటే, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మనకు అసలు ఈ సినిమా అనేది ఒక డామినెంట్ ప్రాజెక్ట్ అండి. అంటే డామినెంట్ ఐడియాలజీ ఇది. మనకు డామినెంట్ ఐడియాలజీ అంటే ఉన్నత కులాలు, ఉన్నత వర్గాల దృక్పథాన్ని మనకు జనాలకు చూపిస్తుంది తప్ప, ఒక దళితుడు, ఒక గిరిజనుడు, ఒక తండాలో ఉన్న వ్యక్తి, ఒక కోయ, ఒక లంబాడ, ఒక ఎరకల ఏమనుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని ఇది చిత్రీకరించారు. ఈ సినిమా అనేది చిత్రీకరించారు. అంటే ఇది ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ప్రకారం, అంటే మనకు హిట్లర్ ఎప్పుడైతే రైజ్ అయ్యాడో అదే టైంలో మనకు మార్క్సిస్ట్ స్కూల్ అయినటువంటి ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ అనేది 1930s అట్లా మనకు ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ అనేది, మార్క్సిజం అనేది మనకు మొదలైందని మనం చెప్పుకోవచ్చు. ఆ మార్క్సిజము ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఏం చెప్తుంది అంటే, మనకు ఇటు మోడర్నిటీ అంటే హేతువాదం ఏదైతే వచ్చిందో, మనకు రైట్ టు ఓటు, మనం ఎవరైనా అందరికీ సమాన హక్కులు, మన రాజ్యాంగం, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి ఏం చెప్పింది అంటే అందరికీ సమాన హక్కులు అని చెప్పింది హేతువాదం. అయితే దాని తర్వాత అది మనకు మరి హిట్లర్ ఎందుకు వచ్చాడు అంటే, మనకు హేతువాదంలో కూడా ఒక నియంతృత్వ పోకడన, ఒక వ్యక్తిగత పూజ, ఇట్లాంటివన్నీ వచ్చాయి. పోస్ట్ మోడర్నిటీ అంటే ఆధునికాంతరవాదం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో కూడా ఇప్పుడు మనకు కొంతమంది కల్చరల్ ఐకాన్స్ అని అదొక రకమైనటువంటి ఫ్యాసిజం. అంటే ఒక పక్క మోడర్నిటీ అనేది స్టాలిన్, హిట్లర్ ఇట్లాంటి వాటికి దారి తీస్తే, మీకు హై టెక్నాలజీ ఏం చేస్తుంది, మీకు హై లెవెల్ ఆఫ్ డిక్టేటర్షిప్ దారితీస్తుంది. అందుకని గాంధీ గారు చెప్తా ఉంటారు, టెక్నాలజీని మ్యాక్సిమం మనం తక్కువ వాడడానికి ట్రై చేయాలి. నేను కూడా వాడతాను ల్యాప్టాప్, సెల్ ఫోన్. నిన్న మాకు సెల్ ఫోన్ గురించి అంటే, ఇది టెక్నాలజీ అనేది అంతగా నాకు తెలిసి వాడకపోవడమే బెటరు. కాకపోతే ఇప్పుడున్న టైంలో మరి దానికి అడిక్షన్ కాకుండా, ఒక స్లేవరీ లాగా కాకుండా, మనం ఇప్పుడు మా ప్రొఫెసర్ గారు అన్నారు, ఆయన ఏమంటారు అంటే, నేను రీల్స్కి అడిక్ట్ అయిపోయాను అని చెప్తా ఉంటాను. అంటే మనం టెక్నాలజీ అనేది మనల్ని ఈరోజు ఒక స్లేవ్ లాగా చేస్తుందని చెప్పొచ్చు. మనల్ని ఒక బానిసగా చేసి మనకు తెలియకుండానే మన మెదడుని, మన హృదయాన్ని అది మొత్తం అది ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఇంతగా ప్రభావం ఉన్నటువంటి ఒక సినిమా అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది సోషియాలజీ కనుక మనం చూస్తే, మనం సామాజిక శాస్త్ర ప్రకారం చూస్తే, ఇది ఒక డామినెంట్ ఐడియాలజీలో భాగంగా మనం చూడాలి. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉంటారండి, క్షత్రియులు ఉంటారు. అదే మన హాలీవుడ్ లో అయితే వైట్ మ్యాన్ ఉంటారు. మరి బ్లాక్ మ్యాన్ కొన్ని కోట్ల మంది ఉన్నారు అమెరికాలో. ఎందుకు ఒక బ్లాక్ డైరెక్టర్ ఉన్నాడు, బ్లాక్ సాంగ్స్ ఉండవు, బ్లాక్ థీమ్స్ ఉండవు. ఏమైనా కానీ 007 అని, లేకపోతే టామ్ క్రూజ్ లాంటి వాళ్ళు రష్యాని బ్రేక్ చేయడానికో, లేకపోతే ఇట్లా రకరకాలుగా మనకి వైట్ సుపీరియారిటీ, వైట్ చూపిస్తారు. ఇండియాలో అయితే బ్రాహ్మణికల్ ఐడియాస్. మీరు ఎప్పుడు చూసినా కానీ హీరో ఒక బ్రాహ్మణ్ అంటాడు, అంటే మ్యాక్సిమం, నేను అందరికీ అనట్లేదు, ఒక బ్రాహ్మణ్ ఉంటాడు, అతనేమో ఏదో ట్రాఫిక్ ఇరుక్కోపోవడం, మీకు అపరిచితుడు, జెంటిల్ మ్యాన్, ఇట్లాంటివన్నీ కూడా ప్రొటాగనిస్ట్ ఈజ్ బ్రాహ్మణ్, మనకి ఏదో అన్యాయం జరుగుద్ది, మిగతా వాళ్ళందరూ తనకి ఆ సిస్టమ్ మొత్తం వాడు మార్చాలని చూస్తాడు. అంటే ఇప్పుడు డామినెంట్ ఐడియా, ఒక దళితునికి అన్యాయం జరిగితే, దళితుడికి ఇట్లా అన్యాయం జరిగిందని సినిమాలు తక్కువ మనకి. ఇప్పుడు అంబేద్కర్నో, పూలేనో, లేకపోతే మహాత్మా గాంధీనో ఈ ఐడియాలజీకి సంబంధించి ఎవరు సినిమాలు తీస్తున్నారు? అన్ని ఏమైనా కానీ మెన్ ఒక సెక్సిస్ట్గా చూపించడం, అంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి, మీకు కాదనట్లేదు అనుకోండి, ఇవన్నీ చూపించడం జరుగుతుంది. విలన్స్ ఒక దళితుల్ని, మైనారిటీని, క్రిస్టియన్స్ని, ఇప్పుడు బహుజన వర్గాన్ని, ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాన్ని విలన్ గా చూపించడం. ఉదాహరణకు రాయలసీమని, తెలంగాణ యాసని జోకర్స్ గా పెట్టడం, ఇదంతా కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సినిమా అనేది కూడా ఒక పెట్టుబడిదారి అంశం
అది ఉన్నత వర్గాలు ఉన్నత కులాల యొక్క ఐడియాలజీ. ఇప్పుడు మనకు సాంప్రదాయ మార్క్సిజం ఏమైంది అంటే భూమి ముక్తి విముక్తి వీటి గురించే మాట్లాడారు. వాళ్ళు కళలు సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఈ ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ వాళ్ళు ఏమంటారు అంటే ఈ మార్క్సిస్ట్ ఏదైతే డాగ్మాటిక్ మార్క్సిస్ట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ అంశాలను వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. అంటే సినిమా సంస్కృతి, ఇప్పుడు బతుకమ్మ ఉంది, బతుకమ్మ కమ్యూనిస్టులు కూడా చేయాలి, నాకు తెలిసి కమ్యూనిస్ట్ బతుకమ్మ కూడా పెట్టడం బెటర్. ఎందుకంటే అది ఒక కళారూపం, అదొక పండుగ. ఇప్పుడు వినాయక చవితి ఉంది, ఇప్పుడు వాళ్ళు దేవుని నమ్ముతారం వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు, అదొక ఒక ఐడియాలజికల్ గా చేయాలి. ఇప్పుడు ఇంతవరకు సాంప్రదాయ కమ్యూనిజం ఏమైంది అంటే సినిమాలని, కళల్ని, ఆ తర్వాత బతుకమ్మల్ని, ఇట్లాంటి కళారూపాలను మొత్తం కూడా అది వాళ్ళు పెరిఫరీ, అంటే అది ఒక పునాది అంశం కాదు. అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రినర్షిప్ లాగా అదొక పునాది అంశం కాదు. కళాకారుడు అంటే ఒక ఏదో జోకరు అట్లా చూసేవాళ్ళు. దానివల్ల ఏమైంది అంటే అది దానివల్ల అది కమ్యూనిస్టులకే లాస్ అయింది. ఈరోజు ఎందుకు కమ్యూనిస్టులు కార్మిక వర్గ సినిమాలు తీయకూడదు? మాధవ రంగారావు, ఆర్ నారాయణమూర్తి ఎందుకు తీయాలి? అసలు మొత్తంగా సమాజం తీయచ్చు కదా. ఇప్పుడు ఎందుకు కొన్ని సినిమాలు నడవాలి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఐడియాలజికల్గా ఎట్లా చూడాలి సినిమాని అనేది కూడా చాలా ప్రధాన ముఖ్యం. ఎవరైనా చెప్తారు మదర్ ఇండియా గురించి, లేకపోతే మణిరత్నం గురించి ఎవరైనా చెప్తారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాలని ఎటువంటి దృక్పథంతో చూడాలి. ఒకవేళ మనం దానికి విభిన్నంగా ఏమైనా చేయగలుగుతామా? సోషలిస్ట్ సినిమాలు, కమ్యూనిస్ట్ సినిమాలు, లేకపోతే ఒక సామాజిక స్పృహల సినిమాలు తీసి వాటిని హిట్ చేయగలుగుతామా? సినిమా అంటే ఓన్లీ హీరోయిన్, కళ అనేది ఒక వ్యాపారాత్మకంగా అయిపోయింది, వ్యాపారాత్మకమైన కళ అయిపోయింది. అంటే ఇది వ్యాపారం చేస్తున్నారు. కళని కళగా చూడాలి, కళ ప్రజల కోసం కాకుండా కళ అనేది డబ్బులు సంపాదించడానికి అయిపోయింది. ఇప్పుడు రమానాయుడు ఎట్లా వచ్చిందండి అన్ని డబ్బులు, రామోజీరావుకి ఎట్లా వచ్చాయి? వాళ్ళు సినిమాలు తీశారు కదా, సినిమాలు తీశారు, ఏదేదో చేశారు, మొత్తం ఆ డబ్బులు మొత్తం. ఇప్పుడు రామోజీ కొన్ని చాలా సినిమాలు తీశాడు, ఆ సినిమాల ద్వారా డబ్బులు సంపాదించాడు. రమానాయుడు అట్లా చేశాడు, బాలీవుడ్ అట్లా చేస్తుంది, మీకు బాలీవుడ్ కూడా అట్లా జరుగుతుంది. అంటే సినిమా అనేది ఒక ఉన్నత వర్గాలు, ఉన్నత కులాల వాళ్ళ యొక్క ఆలోచనల్ని జనాల మీద రుద్ది దాన్ని మొత్తంగా చేయడం. ఇప్పుడు మీరు ఈ సినిమాలు చూసుకుంటే హమ్ ఆప్కే హై కౌన్, లేకపోతే కుచ్ కుచ్ హోతా హై, ఇదంతా ఎక్కడి నుంచి పంజాబీ ఫ్యామిలీస్లలో జరుగుతుంది, ఇప్పుడు గుజరాతీ ఫ్యామిలీస్లో జరుగుతుంది. అది దీక్షకుంటూ ఎట్లా కనెక్ట్ అవుతాం ఈ మన వాళ్ళు ఏంటంటే అది కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజికల్గా మనకు తెలియకుండానే మన మెదళ్ళని, మన మనసుని గెలిచేస్తారు వాళ్ళు. అంటే ఈ రకంగా మనము ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనం సినిమా అనేది ఒక డామినెంట్ ఐడియాలజీగా చూడాలి. అంటే ఒక ఉన్నత కులాలు, ఉన్నత వర్గాల యొక్క అంశాన్ని అది చూపిస్తుంది మనకి, వాళ్ళ యొక్క ఆలోచనని మనకు అది ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది మనకు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎక్సెప్షన్స్ లేవా అని మీరు అడగవచ్చు. సార్ మరి మీరు చెప్పేది కరెక్ట్ అంటే కానీ వచ్చాయి, మదర్ ఇండియా లాంటి సినిమాలు వచ్చాయి, మొఘల్ ఆజం లాంటి ఒక మిడివల్ ఏజెస్లో ఒక మంచి సినిమా వచ్చింది. ఆ తర్వాత షోలే లాంటి ఒక సామాజిక, అంటే ఒక అంటే ఈవిల్స్ కి ఒక యాంటీ షో, దాసి కానివ్వండి, ఇంకా చాలా చాలా సినిమాలు వచ్చాయి. అంటే ఏదైతే ప్రధానంగా వస్తున్నటువంటి సినిమాలు కాకుండా ఇప్పుడు మీరు కేరళ సినిమాలు తీసుకున్నారు అనుకోండి, మీరు కేరళ సినిమాలు తీసుకుంటే అక్కడ ఫ్లాప్ అయిన సినిమా కూడా మనకంటే, మన తెలుగు సినిమా కంటే, మన కన్నడ సినిమా కంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే మీరు చూడండి, వాడు కథలో దాంట్లో సత్వం ఉంటుంది. దీంట్లో ఏముందంటే తెలుగులో మొత్తం ఏంటంటే మనకి ఊకలా ఉంటుంది అంట, దాని దమ్ము ఉండదు, ఏముండదు. అంటే కథ లేకుండానే సినిమాలు తీయడం, హీరోని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయడం, అట్లా తీయడం. కథను దృష్టిలో పెట్టుకుని హీరోని చూసి తీసుకోవాలి. కానీ మన తెలుగు పరిశ్రమ హీరో చుట్టూ తిరుగుతుంది. అంటే ఈ రకంగా ఏమైందంటే కథ వీక్ అయిపోయేసరికి మీకు సినిమాలు అనేటివి సరిగా ఆడట్లేదు. మనకు అది ఒక ఉన్నత వర్గాలు, ఉన్నత కులాల వాళ్ళు సంబంధించిన సినిమాలు తయారైంది. అంటే ఇక్కడ మీరు పెట్టుకోండి, ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ రీడింగ్ ఆఫ్ హర్కహెమర్, హెబర్మాస్, అడార్నో, కల్చరల్ ఇండస్ట్రీ, డామినెంట్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా మనకు క్రిటికల్ రీడింగ్స్ అన్నట్టు. డైరెక్టిక్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఆ బుక్ లో ఏం చెప్తాడు అంటే, కానీ అట్ ద సేమ్ టైం మనకు ఒక డిక్టేటర్షిప్ లాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎవరు మాట్లాడడానికి కుదరదు. ఎవరైనా ఇప్పుడు ఎట్లా ఉంది అంటే అండి, ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలు, ఇప్పుడు కిమ్ అని వాడు ఉన్నాడు,
మరి ఒక పక్క రీజన్ ఉంది, ఇంత ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో నేను ఉన్నది ఏంటంటే ఇప్పుడు మాట్లాడకూడదు. అది భారతదేశం కూడా అట్లాంటి పరిస్థితులు వచ్చాయి. కవిత రాయకూడదు, పాట పాడకూడదు, వాడు ఎవరు జార్ఖండ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడారు. మన ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుంది అంటే ఇది ఒక డిక్టేటర్షిప్ వైపు పోతుందా అనేది కూడా ఆలోచించాలి. అంటే ఇక్కడ సినిమా పరిశ్రమని ఒక కమ్యూనిస్ట్ అంటే నేను లెఫ్టిస్ట్ భావం అర్థం చేసుకుంటే మనకు హెబర్మాస్ అడన్నో హట్ అండర్స్టాండింగ్ అనేది దాంట్లో అది లేదా. కత్తి మహేష్ ను చనిపోయాడు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, చంపేశారని కొంతమంది అంటున్నారు. అంటే ఐడియాలజీ అనేది ఇట్లా డెత్స్ దారితీస్తుంది. చివరికి అది ఎట్లా పోయింది అంటే ఒక మనిషిని ఇంకో మనిషి చంపుకునేంత స్థాయికి అది వెళ్ళిపోతుంది. అంటే మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం సినిమాని ఎట్లా అర్థం చేసుకోవాలి. సినిమా చూడడం ఒక ఎత్తు అయితే దాన్ని అర్థం చేసుకోవడం, రకరకాల భిన్న దృక్పథాలను ఎట్లా అర్థం చేసుకోవాలి, అది ఒక కళారూపం, దాన్ని మనం కాదనట్లేదు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మనకు ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఈ పెరుగుతున్న నిరుద్యోగం, ఈ యొక్క రీజన్ పట్ల జరుగుతున్న వ్యతిరేకత, ఇవన్నీ కూడా ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ స్టడీస్ కి దారితీశాయి. ఆ ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఏంటంటే దాంట్లో లాయర్స్ ఉంటారు, ఫిలాసఫర్స్ ఉంటారు, పోయిట్స్ ఉంటారు, రైటర్స్ ఉంటారు, థింకర్స్ ఉంటారు. అందరూ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూడా ఈ ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ని ఈ మధ్యలో చదివాను, ఎప్పుడో చదవవలసింది ఈ మధ్యలో చదివి సినిమాని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఈ యొక్క హర్క్హైమర్ డైరెక్టిక్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఇవి ఈ పుస్తకాలు మనకి చాలా ఉపయోగపడతాయి. సినిమాని ఒక లెఫ్ట్ దృక్పథంతోనే అర్థం చేసుకుంటే సరైన న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. అంటే నేను అలానే అది ఒక దాన్ని ఏమంటారంటే ఆర్థిక దాన్ని నేను మనుషుల మీద నెట్టట్లేదు. సృజనాత్మకత కొంత ఉంది, కానీ దాంట్లో కొంత ఐడియాలజీ కూడా అనేది ఉంటే మనకి సామాన్య ప్రజలకు న్యాయం జరుగుద్ది అనేది. మీరు కంచివరం చూడండి, ఒక సాదా సీదా ఒక బట్టలు వేసే వ్యక్తి యొక్క జీవితాన్ని ఎంత మీరు ఇంకా చాలా సినిమాలు, మలయాళం సినిమా కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి, అవి బాలీవుడ్ లో కేరళ సినిమాలు అంటారు, అవి కూడా చాలా బాగుంటాయి. నసరుద్దీన్ షా కానివ్వండి, లేకపోతే స్మితా పాటిల్ సినిమాలు, ఆ తర్వాత మీకు ఓంపూరి, ఆ తర్వాత వీళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి నవాజుద్దీన్ సిద్దికి కొంతవరకు వీళ్ళందరూ కూడా కొంత ప్యారలల్ సినిమాని తీసుకొస్తున్నారు. అంటే కొంచెం వాస్తవికత చూపించడం, ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాంటి సినిమాలు అంటే ఇప్పుడు లాంటి సినిమాలు అనేవి ముఖ్యం. ఇప్పుడు ఇది అంటే సినిమా రంగం అనేది అంటే ఎట్లా అర్థం చేసుకోవాలనేది చాలా చాలా ముఖ్యం అన్నట్టు. అది అర్థం చేసుకున్న తర్వాత మనం సినిమా చూడటం తప్పనట్లేదు, కాకపోతే ఏంటంటే వాస్తవాన్ని వాళ్ళు చూపిస్తున్నారా, మనం అలవాటు చేసుకుంటున్నామా అనేది చాలా చాలా ముఖ్యం. అయితే ఈ సినిమా ఇది ఫ్రాంక్ఫర్ట్ స్కూల్, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ని బాగా ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ థియరీని చదవాలి సినిమా అర్థం చేసుకోవాలంటే. అంటే మార్క్సిజము, న్యూ మార్క్సిజం చదివితే మనకి రైజ్ ఆఫ్ హిట్లర్, ఫ్యాసిజము, స్టాలిన్, భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, సినిమాల మీద మధ్యలో పద్మావతి సినిమా రిలీజ్ అయితే గుజరాత్ లో పెద్ద ఎత్తున దాడి జరిగింది, క్షత్రుల మీద జరుగుతుంది. ఇంకేదో సినిమా దాడులు జరుగుతుంది. ఇంతకుముందు మీరు ఖడ్గం సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా వరకు దాడులు జరిగాయి. ఈ విదేశంలో అది చేశారు, ఇది చేశారు, ఎంతోమంది ఎన్నోసార్లు ప్రైమ్ మినిస్టర్ లేరు, ఏ తక్కువ చేసిందా అని ఇదంతా అని ఏదో చెప్తాడు. అంటే అది ముస్లిం సెంటిమెంట్ ని, ముస్లింని అగౌరవపరిచినట్టుగా మనకి ఆ సినిమాలు చూపించాడు. దానికి గొడవలు జరిగాయి. మణరత్నం సినిమా దిల్సే తీసుకుంటే సాదా సీదా కూడా నువ్వు న్యూడ్గా చూపించిన నా దృష్టిలో, నువ్వు కనుక కెమెరాని దాన్ని ఆ చూసే దృష్టికోణం ఏదైతే ఉందో, నువ్వు న్యూడ్గా చూపించినా కానీ దాన్ని ఇప్పుడు స్పిల్బర్గ్ న్యూడ్గా చూపించాడు ఆడపిల్లని. అదేంటి ఎట్లా హిట్లర్లో ఎట్లా ఆడవాళ్ళు, మగవాళ్ళు, జ్యూస్లు ఎట్లా ఇబ్బంది పడేవాడని న్యూడ్గా చూపించాడు. మీరు ఆ సినిమా చూస్తున్న షేపు మనం ఒక లేడీని కానీ మెన్ని కానీ న్యూడ్గా చూస్తున్నాము, మనం అక్కడ మనకి మనకు లైంగిక కోరికలు రెచ్చగొట్టినట్టుగా ఉండదు. మన సినిమాలలో ఏం చేస్తారు, ఇప్పుడు మనకు ఇదేంటి డర్టీ పిక్చర్ కానీ ఇంకేదైనా కానీ మొత్తం సంస్థ నింపి నిన్ను ప్రతి క్షణం నిన్ను లైంగికంగా రెచ్చగొట్టి నువ్వు దాడులు జరిగి ఈరోజు సినిమాలు కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అది హాలీవుడ్ కానివ్వండి, అది బాలీవుడ్ కానివ్వండి, టాలీవుడ్ కానివ్వండి. లైంగికంగా యువత, ఎందుకంటే యువత ఈరోజు 50 నుంచి 50% వరకు ఉన్నారండి దేశ జనాభాలో. లైంగికంగా రెచ్చగొడితేనే వాడు సినిమాకి వస్తారు. విద్యాబాలంది నువ్వు అక్కడ మొత్తం సెక్సీ పోస్టర్ పెట్టినప్పుడే వాడు
సినిమాకి వస్తాడు, లేకపోతే వాడు ఎందుకు వస్తాడు? వాడు రాడన్నమాట. అంటే ఒక లైంగికంగా రెచ్చగొట్టే సినిమాలు ఈరోజు హిట్ అవుతున్నాయి. మీరు సాదా సీదాగా ఇప్పుడు మదర్ ఇండియా తీసినప్పుడు ఈ రోజులలో నాకు తెలిసి దాన్ని కనీసం కొనేవాడు కూడా ఉండడేమో అనుకుంటున్నాను. అంటే అప్పుడు 1940s 50s 60s ఏంటంటే విలువలతో ఉన్న పాట అప్పుడే గాంధీ గారు ఆ ప్రభావం ఉండేది. దానివల్ల ఆ సినిమా 100 రోజులు నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుందేమో. ఇప్పుడు అంటే రిలీజ్ చేస్తారు మళ్ళీ అట్లాంటి ప్రాజెక్ట్ చేస్తే అది నడవలేమో అని నా అభిప్రాయం. అంటే వాడు తీయగలిగే సత్తా వాడు తీస్తే పర్వాలేదు, అది నడవచ్చు, లేకపోతే అది కష్టం పని అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు సెక్సైజేషన్, ఆ తర్వాత డిస్క్రిమినేషన్, ఆ తర్వాత దాన్ని ఏమంటారు అంటే ఇంకొక పదం ఉంది, దాన్ని ఏమంటారు సెగ్రిగేషన్, ఆ తర్వాత చేసి చూపించడం, ఇదంతా కూడా ఫిల్మ్స్లో జరుగుతూ ఉంటది. ఇది రేసిస్ట్, కాస్టిస్ట్, ఇట్ ఈస్ యాంటీ జెండర్ అట్లాంటి. ఎందుకంటే వీళ్ళు బాక్స్ ఆఫీస్ దృష్టిలో పెట్టుకుని చేస్తారండి. ఇప్పుడు సమస్య ఏమైంది అంటే వాడు 100 రూపాయలు పెట్టినోడు 100 చేస్తున్నాడు. డబ్బులు అనే సాధించే ఒక దాన్ని చూస్తున్నాడు ఆ సినిమాని. అట్లా కాకుండా ఒక కళారూపంగా చూడట్లేదు. ఇప్పుడు బిజినెస్ చేసుకోవచ్చు, వాడు డబ్బులు బిజినెస్ చేసుకొచ్చిన రావాలి, ఎంజాయ్ అనుకుంటున్నాను. తను గెయిన్స్ అనేది చూస్తున్నాడు. దానివల్ల సినిమాలని ఫ్లాప్ అవుతుంది. మీరు 100 సినిమాలు తీస్తే దాంట్లో 5 సినిమాలు, ఒక 5 నుంచి 10 సినిమాలు కొంచెం బాగా ఆడి, ఇంకొక 10 సినిమాలు యావరేజ్ ఆడితే ఒక 20 పోతే మిగతా 80 సినిమాలు అంటర్ ఫ్లాప్ అవుతున్నాయి. అసలు సినిమా పేరు కూడా గుర్తుండట్లేదు తినాలి. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు ఎందుకు అట్లా జరుగుతుందని ఆలోచించాలి కదా. ఇప్పుడు 80% ఫెయిల్యూర్ ఉందండి, 20% మాత్రమే కొంచెం పర్వాలేదు అనుకుంటున్నారు, 10% సక్సెస్ ఉంది అనుకుంటే ఎందుకు ఇట్లా జరుగుతుందని కూడా మనం చూడాలి కదా. ఎందుకు కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు అని ఇవన్నీ కూడా మనం చూడాలి కదా. అంటే మనం చేయాలి. ఈ మధ్య దాసనారాయణరావు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నంత వరకు కొంచెం పర్వాలేకుండా తెలుగు పరిశ్రమ అయితే, ఆ తర్వాత ఇప్పుడైతే అసలు సినిమా పరిశ్రమలకు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే నాకు తెలిసిన సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే మీకు పెట్టుబడిదారులు సాఫ్ట్వేర్ నుంచి వచ్చారు అనేది మనం విన్నాను. ఇంతకుముందు సినిమా అంటే అండర్స్టాండింగ్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు అంటే ఉంటే ఉండకపోతే కొన్ని ఒక సినిమా ఇద్దాం తీస్తున్నారు. చిత్ర పరిశ్రమ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది బేసిక్ అండర్స్టాండింగ్. మనం ఈ పాఠంలో ఏం తెలుసుకుంటామంటే సినిమా ప్రాజెక్ట్ని ఎలా కాన్సెప్ట్ చేయబడుతుంది, ఆ తర్వాత కథ నుండి తుది వరకు ఈ యొక్క ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటాము. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది, మోడీ గవర్నమెంట్ ఉంది. ఈ సినిమా తెస్తే అది వాళ్ళ ప్రమేయం ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఏంటి అనేది కూడా మనం ఈ సినిమాలో మనం దీంట్లో చూస్తాం. కొన్ని ప్రసిద్ధ చలనచిత్ర మరియు వాటి వెనుకల కథ చర్చించాలి. దీంతో పాటు కొన్ని ప్రసిద్ధ అంటే ఇప్పటివరకు జనాలు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకి పేరు తీసుకొచ్చి ఆస్కార్ పోయి ఈ మధ్యలో మనకు ఆ సినిమా నాటు పాటకు కూడా ఆస్కార్ వచ్చింది. అంటే ఏ రకంగా రకరకాల సినిమాలు రకరకాల అవార్డులు తీసుకొచ్చాయి, సత్యజిత్ ఇలాంటి వాళ్ళు ఎట్లా అవార్డులు తీసుకొచ్చారనేది కూడా మనం ఈ యొక్క సినిమా ఈ యొక్క పాఠంలో చర్చిస్తాం. మనం మునుపటి యూనిట్లో మనం కెమెరా మరియు సోషల్ రీసెర్చ్ మధ్య సంబంధించాలి. సామాజిక నిర్ణయించడానికి కెమెరాను ఉపయోగించడం మనం అన్వేషించాలి. ప్రస్తుత యూనిట్లో ఫిల్మీయ మౌఖిక సాక్ష్యాలు, ఇంటర్వ్యూలు మరియు పరస్పర చర్య, కేస్ స్టడీస్ ఈ చర్చను మరింత లోతుకు తీసుకెళ్ళబోతున్నాం. ఈ ఫైనల్ ప్రాజెక్ట్ గురించి మనం చర్చిస్తాం. ఫిల్మ్ మేకింగ్ ప్రక్రియ గురించి చర్చిస్తే ఇక్కడ మనం ఒక ఆలోచన నుండి కథ పురోగతి ఎలా జరుగుతుంది, ఆ తుది ఉత్పత్తి ఎలా ముగుస్తుంది అని కూడా చూస్తున్నాం. ఇది సినిమాగా ప్రపంచం ముందుకు తీసుకురాబడుతుంది. ఇది మనకేంటి అంటే ఈ దీంట్లో మనకు ఫస్ట్ ఆలోచన రావడం, అంటే ఒక సినిమా తీసే ముందు ఒక ఆలోచన రావడం, మన సినిమాలు తీయాలి ఫస్ట్ ఆలోచన. రకాల మనుషులు ఉంటారు. అంటే సినిమా అనేది ఒక కళారూపమైనప్పుడు దీంట్లో కళాకారులు ఎక్కువ మంది ఉంటారు. ఒకటేమో కళ ద్వారా రావచ్చు సినిమాలకి, రెండోదేమో డబ్బుల ద్వారా రావచ్చు. అంటే డబ్బులు అవన్నీ ఉంటే నిర్మాతకు రావచ్చు. ఇది ఒక సినిమా ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుందండి.
కొంతమందికి ప్రొఫెసర్ కావాలనే ప్యాషన్ ఉంటుంది, కొంతమందికి డైరెక్టర్ కావాలనే ప్యాషన్ ఉంటుంది, కొంతమందికి ఏమో స్పోర్ట్స్ పర్సన్ కావాలని ఉంటుంది, కొంతమందికి యాక్టర్ కావాలని ఉంటుంది. ఇట్లా మనకి రకరకాల అవి ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనం ఒక సినిమా అనేది దాని ఐడియా ఎట్లా వచ్చింది, ఆ తర్వాత అది మనకు అక్షరాలుగా ఎట్లా మారింది, అది పేజీలకు ఎట్లా మారింది, తర్వాత సినిమా ప్రొడక్షన్కి ఎట్లా పోయింది, ఇవన్నీ రకరకాల దశలు. అంటే ఒక ఆలోచన నుంచి అది ఎట్లా ఏదైనా దేనికైనా కానీ ఆలోచన ముఖ్యం కదా. ఒక ఆలోచన నుంచి అది ఏ రకంగా సినిమా రూపం తీసుకుంది అనేది మనం కనుక చూస్తే దాని యొక్క రకరకాల దశలు ఉంటాయి. ఆ దశలు ఏంటో కూడా ఈరోజు మనం తెలుసుకుంటాం. చివరిగా సినిమాగా మన ప్రపంచం ముందుకు ఏ విధంగా తీసుకురాబడుతుంది అని కూడా మనం చూస్తాం. ఫిల్మ్ మేకింగ్ దశలు. ఫిల్మ్ నిర్మాణం అనేది సుదీర్ఘమైన ప్రక్రియ. సినిమా నిర్మాణం వివిధ దశలు చూద్దాం. సినిమా ఇప్పుడంతా పోయి 14 ఏళ్ళకి వచ్చింది. అది మనం ఇంత సినిమా తీయాలంటే అది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ మధ్యలోనే నేను ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ చూశాను. ఒకప్పుడు ఒక 30 రోజులలో పెద్ద పెద్ద సినిమాలు అనేటివి మీకు 60 రోజులలో 2 నెలలలో మొత్తం చేసేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఒక 10 ఇప్పుడు రూప్ కిరాణి చూరక్క రాజా అనే సినిమాని 4-5 సంవత్సరాలు తీశారు. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమా కొన్నిటిని మనకు సంవత్సరాలు పడుతుంది ఆ సినిమా తీశారు. అంటే ఇట్లా మనకి ఏమైనా ఈ యొక్క ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అనేది మనకు అర్థం చేసుకోవాలి. అంటే అది ఒక దీర్ఘ ప్రక్రియ కూడా. సుదీర్ఘ అంటే దీర్ఘానికి సుదీర్ఘానికి చాలా తేడా ఉంది. దీర్ఘ అంటే కొంచెం ఒక 1 month 2 months 3 months 4 months అనుకోండి. సుదీర్ఘ అంటే అది 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 3 సంవత్సరాలు పట్టవచ్చు. అది మనం చెప్పడం చాలా కష్టం అనేది. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ఈ ప్రక్రియ. కొన్ని సినిమాలు అయితే అంత సుదీర్ఘం చేసి మొత్తం మొఘలే ఆజాము, మదర్ ఇండియా, లేకపోతే షోలే, ఇవన్నీ ఒక రోజులో వచ్చిన సినిమాలు కాదండి. ఇవి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియకు లోనై ఆ తర్వాత ఇవి బయటకు వచ్చాయని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. నిర్మాత పాత్ర మరియు కథ ఆలోచన. ప్రాజెక్టు ప్రారంభం నుండి ప్రాజెక్టు మారవచ్చు. పుస్తకం లేదా సామాజిక జీవితం, సమాజంలోని ఆలోచనను స్క్రిప్ట్ లేదా సంక్షిప్త కథాంశంగా మార్చవచ్చు. అంటే ఈ యొక్క పుస్తకాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నెహ్రూ గురించి తీయాలి ఒక సినిమా, లేకపోతే అంబేద్కర్ గురించి ఒక సినిమా తీశారు. ఆయన జీవిత చరిత్ర నుంచి మనకు సినిమా అనేది వస్తూ ఉంటుంది. మనకి పుస్తకాలు కథ నుంచి ఏమంటే ఇప్పుడు మనకు కథా రచయితలు ఉంటారు తెలుగులో. చలం ఉన్నాడు, ఆ తర్వాత శ్రీశ్రీ ఉన్నాడు, చాలా మంది కథా రచయితలు ఉంటారు. లేకుంటే మనకు ఎవరు లేడీ ఉంది కదా తెలుగులో రచయిత ఉండేప్పుడు నిర్మల ఉంది, లేకుంటే ఎండమూరి వీరేంద్రనాథ్ ఉన్నాడు. ఎండమూరి వీరేంద్రనాథ్ రచనని మొత్తాన్ని కూడా మనకు చిరంజీవి సినిమాలుగా తీశాడు. అంటే ఒక నవల కానీ ఒక జీవిత చరిత్ర కానీ ఇవి మనకేమవుతాయంటే అది సినిమా రూపంలోకి వస్తుంది. మనం కథను ఎంత గట్టిగా రాసుకుంటే మనకు అంత కథను అందించే వాళ్ళు వేరుగా ఉంటారు. ఇప్పుడు ఎవరు మన రాజమౌళి వల్ల డైరెక్టర్ రాజమౌళి అన్న రచయిత, సలీం, జావేద్ అఖ్తర్, వీళ్ళు ఇద్దరు కూడా కథా రచయిత. అంటే కథ కానీ నవల కానీ అది మొదట్లో అది ఎంపిక చేసుకుని దాని తర్వాత ప్రక్రియ, దాన్ని డైలాగ్స్ రాయడము, దాని పాటలు రాయడము, దాని మ్యూజిక్, ఇవన్నీ కూడా సృజనాత్మక బృందాన్ని నియమిస్తారు. అంటే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఉంటాడు, అతనికి మనకు తమిళ్లో రాసినటువంటి వైరముత్తు ఉన్నాడు. ఇది ఒక టీం. మణరత్నం, వైరముత్తు, ఏఆర్ రెహమాన్, ఇది ఒక టీం అని మనం చెప్పుకోవచ్చు. అట్లే మనకు తమిళ టీం అయితే, తెలుగులో అయితే మనకు వేరే రకరకాల టీంలు ఉంటాయి. ఈ టీంలు మన కీరవాణి, ఆ తర్వాత రాజమౌళి, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఒక టీం. మనకు హిందీలో కనుక చూస్తే మనకు వేరే వాళ్ళు ఒక్కొక్క టీంగా ఉంటారు. అంటే ఒక బృందం అనేది ఇక్కడ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక సృజనాత్మకమైనటువంటి అంశము. ఇది ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నిర్మాణ ప్రక్రియ మరియు చిత్రం విడుదలయ్యే వరకు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పర్యవేక్షిస్తాడు. ఇదంతా చేసిన తర్వాత ఆ సినిమా సెట్టింగ్స్ వెళ్ళి, ఆ తర్వాత షూటింగ్ వెళ్ళి, ఆ తర్వాత అయిన తర్వాత కూడా దాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అని జరుగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటే ఏంటి అంటే ఎడిటింగ్, సినిమా సరిగ్గా వచ్చిందా లేదా, మనకు ఆ తర్వాత కలర్ ఎట్లా ఉంది, ఎంత నీడి ఉంచాలి, ఆ తర్వాత దాన్ని ఏ రకంగా మనకు సెన్సార్ బోర్డు వాళ్ళకి పంపించాలి, ఇవన్నీ కూడా
మనకు ఈ యొక్క సినిమా దాంట్లోనే వస్తాయి. ఆ తర్వాత అంత చేసిన తర్వాత మనం మార్కెటింగ్ చేయలేదు అనుకోండి, నువ్వు ఒక సబ్బును తయారు చేశావు, నువ్వు ఒక వస్తువును తయారు చేశావు, ఇప్పుడు ఒక ప్రక్రియను ఒక కళారూపం ఉంది, కానీ అది ఎట్లా ప్రజలకు పోవాలి? నువ్వు క్యాంపెయిన్ చేయాలి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే మౌత్ క్యాంపెయిన్ ద్వారా జరుగుతాయండి. మౌత్ క్యాంపెయిన్ అంటే అబౌట్ ద సాంగ్ అనేది హిట్ అయింది. అట్లా కాకుండా మనం కొన్ని ఏమో క్యాంపెయినింగ్ చేస్తారు. ఇప్పుడు రాజమౌళి సినిమాలు కూడా ఎక్కువ క్యాంపెయినింగ్ చేయడం వల్లనే ఆస్కార్ అవార్డు వచ్చింది అని చెప్తుంటారు. ఇప్పుడు మనకి కమల్ హాసన్కి ఎందుకు ఆస్కార్ అవార్డు రాలేదంటే అతను మార్కెటింగ్ చేసుకోలేకపోయాడు తన సినిమా. నా నటననే తీసుకొస్తాను మార్కెటింగ్. అంటే సినిమా చేయడమే కాదు, నటించడమే కాదు, రాయడమే కాదు, నువ్వు మార్కెటింగ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఈ రోజులలో వచ్చింది. ఇప్పుడు మీకు హెవీ కాంపిటీషన్ ఉంటుంది. హెవీ కాంపిటీషన్ అంటే అట్లేం లేదు, ఎవడైనా సాధించవచ్చు, కానీ అట్లా ఉంటుంది. వీళ్ళు ఖర్చు పెడతారు. అది మార్కెటింగ్ చేసుకోకపోతే పెద్ద పెద్ద ప్రోడక్ట్, పెద్ద పెద్ద సినిమాలు కూడా, లేకుంటే సాదా సీదా సినిమాలు కూడా ఏదైనా మార్కెటింగ్ అనేది చేయకూడదు. నువ్వు పోస్టర్ లేదు అనుకోండి, ఉదాహరణకి నువ్వు నాలాంటి ఒక సినిమా తీశాడు, ఎట్లా ఏదో ఒక టైటిల్ పెట్టి తీశాడు. అది తీసిన తర్వాత మనకు ఆ సినిమా తీసిన తర్వాత అన్ని రకరకాల కష్టాలు పడి ఆ సినిమా తీసిన తర్వాత మనం దాన్ని రిలీజ్ చేయక యూట్యూబ్లో ఆ సినిమా పోస్టర్ ఉంటుంది కదా, హైదరాబాద్లో ఆ పోస్టర్ లేకపోతే ఎవరు చూస్తాడు చెప్పండి? అసలు ఆ సినిమా రిలీజ్ అయినట్టు ఎవరికి అర్థమవుతుంది? ఎవరు చూస్తారు? ఊళ్ళో ఎట్లా అర్థమవుతుంది? అంటే మార్కెటింగ్ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం అనేది నేను చెప్తున్నాను. అది ఏ సినిమా కానీ, నేను రజనీకాంత్ సినిమాకు కూడా మార్కెటింగ్ చేయాలి. రజనీకాంత్ యాక్ట్ చేసేది పూర్తిని ఎవరు వెళ్ళి చూడాలి, దానికి పోస్టర్ వేయాలి. దానికి ఎంత పెద్ద హీరో అయినా కానీ పోస్టర్ ద్వారానే రావాలి. ఎంత పెద్ద హీరో అయినా కానీ మనకు మనకు వెనుక పోస్టర్ వెనకాల మనకి ఏమంటుంది, దాన్ని మైదా ఉంటుంది కదా, అది మైదా పెట్టాలి, గోడ కత్తి తీయాలి. అంటే ఇండియాలో మనకు వేరే దేశాలలో తెలియదు. లేకుండా సిటీలలో అయితే కొంచెం ఈ ఫ్లెక్సీ బోర్డులలో అది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎంత పెద్ద హీరో అయినా కానీ పోస్టర్ ద్వారానే రావాలి కదా. వేరే రకంగా అంటే క్యాంపెయినింగ్, మార్కెటింగ్ అనేది చాలా చాలా ముఖ్యమనేది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఆ తర్వాత పంపిణీ కూడా. పంపిణీ అంటే అది రకరకాల వాళ్ళకు కూడా పంపించడం. ఉత్పత్తి ప్రారంభం, సినిమా ఆలోచన, సంఘటన, వ్యక్తిగత జీవిత చరిత్ర సంచలనం నుండి కావచ్చు, ఇవన్నీ చరిత్ర నుండి కూడా కావచ్చు, లేదా ప్రస్తుత కాలం నుండి కూడా కావచ్చు. నిజమైన కథ లేదా కల్పిత గాథలు, పుస్తక జీవిత చరిత్రల విషయాలు, రచయితతో చేసిన ఒప్పందాలు, వీటన్నిటికీ నాటకీయమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. అంటే ఎనీ స్టోరీ యూ విల్ గెట్ ఏ కైండ్ ఆఫ్ సినిమాటిక్. కథను చెప్పడం కూడా యూ కెన్ టెల్ నార్మాటిక్. ఒక కథని నువ్వు సాదాసీదా చెప్పొచ్చు, ఒక సినిమాటిక్గా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఒక ఒక నాటకీయమైనటువంటి ఒక అది చూపించడమే సినిమాకు ఉన్నటువంటి ఒక ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఒక కథ ఉంటే అది నీకు నార్మల్గా చదివినప్పుడు ఒక రకంగా ఉంటుంది, సినిమాగా తీసినప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. దానికి ఒక నాటకీయత అనేది జోడిస్తారనేది, ఒక ట్రీట్మెంట్ అనేది ఆ కథకు ఇవ్వబడుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది కథ యొక్క వైరుధ్యం, మార్పు మరియు ఆసక్తి జోడించిన క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను గుర్తించేలా చేస్తుంది. అంటే సినిమాలో ఇప్పుడు నవలలో మీరు ముల్కురాజ్ ఆనంద్ ఆర్కే నారాయణ రాసినటువంటి గైడ్ చదివితే దాంట్లో దేవానందని ఎట్లా క్యారెక్టరైజ్ చేశారు, ఆ తర్వాత ఇదంతా ఎట్లా జరిగింది అనేది కూడా మనం చూడవచ్చు. ఆ తర్వాత చాలా సినిమాలు నేను ఎట్లా గాడ్ ఫాదర్ మనకు చూస్తే అది ఏ రకంగా మనకు గాడ్ ఫాదర్ అనేది ఆ క్యారెక్టరైజేషన్ అట్లా జరిగింది అనేది మనం చూడవచ్చు. ఉత్పత్తి వ్యవధిని 3 దశలుగా మనం విభజించవచ్చు: తయారీ, వాస్తవ, మార్కెటింగ్, పోస్ట్ ప్రొడక్షన్. ఒకసారి మనం అనుకున్న తర్వాత, ఒక నవలను అనుకున్న తర్వాత, ఇప్పుడు మనకు చేతన్ గారు చేసినటువంటి చాలా సినిమాలు ఇప్పుడు 2 స్టేట్స్ అని, హాఫ్ లవర్ అని, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అని ఏవో వస్తున్నాయి, ఇట్లాంటివి వస్తున్నాయి. వాటిని సినిమాలో తీస్తున్నారు, అది మార్కెటింగ్ చేస్తున్నారు. ఒకటి తయారీ, తర్వాత వాస్తవ షూటింగ్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్. షూటింగ్, మ్యూజిక్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. షూటింగ్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే ఇది అత్యంత ఖర్చు కూడుకున్నది మరియు సాధించిన ప్రాజెక్టులను నిర్ధారిస్తుంది. ఇది సినిమా అనేది నిజానికి కూడా ఒక్కొక్క పాటకి 1 కోట్ల రూపాయలు వెచ్చిస్తారనేది కూడా విన్నాను. అంటే ఇఫ్ యూ రైట్ ఏ సాంగ్ ఇట్ విల్, ఇప్పుడు రజనీకాంత్ ఒక పాట రాస్తే ఆ సెట్టింగ్కే 2-3 కోట్లు అయింది అనేది విన్నాను. అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది, చాలా ప్రాజెక్టు విలువ అది ఖర్చుతో మరియు అత్యంత ఖర్చుతో కూడుకున్నది, మరియు సాధించిన ప్రాజెక్టు విలువను నిర్ధారిస్తుంది అని మనం
చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించిన బాధ్యతలను నిర్వహించడానికి లైన్ ప్రొడ్యూసర్ లేదా యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు. మీరు పెద్ద పెద్ద సినిమాలు కనుక చూస్తే దానికి లైన్ ప్రొడక్షన్ అని వస్తుంది. అంటే వాడు ఈ యొక్క ఖర్చుల్ని, పాటకి ఎంత అయింది, అది తర్వాత మిగతా వాటికి ఎంత అయింది అనేది చూస్తాడని మనం అర్థం. షూట్ మరుసటి రోజు పనిలో కాల్షీట్లో ప్రతి విభాగాన్ని నివేదించిన సమయంతో జాబితా చేయబడుతుంది. ముందుగా ప్రకటనలు, దుస్తులు, మేకప్ నిపుణులు వస్తారు. ఆ రోజు వారి సన్నివేశాన్ని జాబితా చేసిన నటుల తర్వాత వస్తారు. ఊహ ఏమిటంటే కెమెరా రోలింగ్ ప్రారంభించిన తర్వాత కెమెరా ఎవరి కోసం వేచి ఉండదు, కాబట్టి అందరూ సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు కెమెరా అనేది ఒకసారి మనం స్టార్ట్ చేసాం అనుకోండి, అది ఎవరి గురించి ఆగదు. అది అంటే అందరు దానికి సంసిద్ధంగా ఉండాలి. కెమెరా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా యాక్టర్ ఇంకా ముఖానికి రంగు వేసుకుంటున్నట్టు నాలా కొబ్బరిలో పెట్టుకుంటున్నాడు అనుకోండి, అది ఏమైంది అంటే కాస్ట్ అది షూట్ అది చాలా ఇబ్బంది పాలైంది. అందుకనే ఒకసారి విన్నది ఏంటంటే, నువ్వు లేట్గా వస్తే చాలా మంది యాక్టర్స్ యాక్ట్రెసెస్ లేట్ రావడం, నైట్ పార్టీ చేసుకుని షూట్కి లేట్గా రావడం వల్ల నిర్మాతలు లాస్ వచ్చేసి చాలా మంది యాక్టర్స్ అట్లా. మనకు ఒక తరుణ్ అని ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడో తెలియదు నాకు. అతను లేట్గా షూట్స్కి వచ్చేవాడట, కొంచెం గర్వం కూడా ఉండేవాడట. అతను ఆ తర్వాత సినిమాలకి తీసేసాడు అతను. ఆ తర్వాత చాలా మంది ఇట్లా మనకు షూట్కి లేట్గా రావడం, కెమెరా రెడీ అయిన తర్వాత అండర్ రెడీ అయిన తర్వాత షూటింగ్ జరిగిపోవడం వల్ల అది ఎవరి గురించి వెయిట్ చేయడు కదా, దానివల్ల అతను తీసేశారు అనేది. చాలా మంది ఈ యొక్క డిసిప్లిన్ అంటే మళ్ళీ అది ఫూకోడియన్ కాన్సెప్ట్ ఆఫ్ డిసిప్లిన్ కూడా కాదండి. కొంత డిసిప్లిన్, కొంత ఫ్రీడమ్ ఇవి లేకపోతే ఏమైందంటే మనకు ఆ నిర్మాత దెబ్బతినిపోతాడు అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా అని మరి నిర్మాత దెబ్బతినిపోతాడు అని వీడు పూర్తిగా వెళ్ళిపోవాలంటే అట్లా కూడా అవసరం లేదు అనేది నాలాంటి వాళ్ళ అభిప్రాయం. సిద్ధంగా ఉండాలి. ఇది సౌండ్, కెమెరా, ఆపరేటర్, డైరెక్టర్ ఆమోదయోగ్యంగా ఉండే వరకు ఒక సన్నివేశానికి వేరు వేరు షాట్లు అవసరం కావచ్చు. ఒకే షాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్బాస్ అనేవాడు చదువుతున్నాడు, అది నా ముందు నుంచి తీయచ్చు, వెనుక నుంచి తీయచ్చు, పక్క నుంచి తీయచ్చు, లేకపోతే హై యాంగిల్లో పెట్టి తీయచ్చు, లో యాంగిల్లో పెట్టి తీయచ్చు, ఎనీథింగ్. అంటే ఒకే సన్నివేశాన్ని మనం వేరు వేరు షాట్లు కనుక తీస్తే ఆ షాట్లు అనేటివి ఏది బెస్ట్ ఉంటే అది మనం సినిమాలో ఉపయోగించుకోవాలి. షాట్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ అండి. అంటే నువ్వు షార్ట్ చేయడం అనేదే, ఇప్పుడు మనకి ఎట్లా బుల్లెట్ పేరుస్తాము, షార్ట్ చేయడం అనేది మనకు ఒక సన్నివేశానికి వేరు వేరు షాట్ మనకు, అంటే అది కళాత్మకంగా తీయడం ఒక షాట్ కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకి మనకు మణరత్నం సినిమాలు తీసుకుంటే ఆ షార్ట్స్ అన్ని కూడా పోయిటిక్ గా ఉంటాయి. మీరు రోజా కానీ, లేకపోతే గీతాంజలి కానీ, లేకుంటే బాంబే కానీ, అవన్నీ కూడా కొంత పోయిటిక్ గా ఉంటాయి. దాన్ని రకరకాలుగా చేస్తారు. ఒకే షాట్ ని మనకు వేరు వేరు ఒకే సీన్ ని రకరకాలుగా షాట్ చేస్తారు, దాంట్లో బెస్ట్ తీసుకుంటారు. అదే మనకు అనురాగ్ కశ్యప్ ఉన్నాడు అనుకోండి, ఈ మధ్య నో స్మోకింగ్ చూసారు, అది అసలు మనకు ఆ సినిమా చూస్తా ఉంటే మనకు తలకాయ లేస్తుంది అన్నట్టు ఉంటుంది. అంటే అట్లా ఉంటాయి షార్ట్స్ కొన్ని. అంటే మనకు ఒక్కసారిగా మనకు అది ఆ విజువల్స్ కానివ్వండి, లేకపోతే ఆ పోయే తీరు కానివ్వండి, అదే మనకు మణరత్నం ఆ విజువల్స్. మీకు అనురాగ్ కశ్యప్ విజువల్స్ ఎట్లా ఉంటాయంటే డిజర్ట్స్, ఆ తర్వాత మొత్తం ఒక మనకు లేన్స్, బైలేన్స్, ఇంక్లూడింగ్ మనకి రామ్ గోపాల్ వర్మ షార్ట్స్ కూడా చూస్తే అది మొత్తం ధారావి, ఆ తర్వాత సత్యారాయణ సినిమాలు, శివారాయణ సినిమాలు చూస్తే ఉరుకుడు కొట్టుడు ఇదే కథ ఉంటుంది. విజయవాడ ఆ ఫ్యాక్షనిజం, సిద్ధార్థ కాలేజ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఒకరినొకరు ఎట్లా కొట్టుకుంటారు, అమ్మాయిని ఎట్లా ఆరాధిస్తారు, అది ఏ రకంగా జరుగుతుంది అనేది మనకు అది మన షూట్లో అర్థమైపోతుంది. అంటే రామ్ గోపాల్ వర్మ ఒక రకంగా, అనురాగ్ కశ్యప్ ఇంకొక రకంగా, ఆ తర్వాత మనకి మణరత్నం ఇంకొక రకంగా, ఆ తర్వాత మనకు యాష్ చోప్రా, ఆ తర్వాత కరణ్ జోహర్, వీళ్ళందరూ ఇంకొక రకంగా సినిమాలు తీస్తారు. కరణ్ జోహర్ తీశాడు అనుకోండి, అది పెద్ద పూల తోట. ఆ తర్వాత శంకర్ సినిమా, శంకర్ ఫోటో పెట్టడం మర్చిపోయాను. శంకర్ సినిమాలు మనం చూస్తే పెద్ద పెద్ద పూల తోటలు, పెద్ద అవి ఉంటాయి. అంటే ఒకే షాట్ ని మనకు హెలికాప్టర్ షాట్, ఇంకా రకరకాల షాట్లు తీయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఒకే సన్నివేశాన్ని రకరకాల షాట్లు తీసి బెస్ట్ ఏదైతే ఉందో అది మనకు పెట్టుకుంటారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దీన్ని డెవలప్ చేయడానికి ల్యాబొరేటరీస్ పంపిస్తారు సినిమా పూర్తి అయిన తర్వాత.
అంటే ఇప్పుడు మన ప్రసాద్ ల్యాబ్లో ఆ తర్వాత కొంతమంది షూటింగ్ అయిపోయేసరికి డబ్బులు అయిపోతాయి, ఆ ల్యాబ్కి పంపిస్తారు. నేను మొత్తం పిహెచ్డి రాసిన తర్వాత నాకు జిరాక్స్ డబ్బులు అయిపోయింది. లేకపోతే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి సుబ్బారావు అనే అబ్బాయి, నేను కూడా డాక్టర్, అతను హెల్ప్ చేశాను. అట్లనే మనం సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ల్యాబ్కి పంపిస్తే అది ఎడిటింగ్, మ్యూజిక్, ఇవన్నీ సింకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి పంపించిన తర్వాత అది అప్పుడు దాని నుంచి ల్యాబ్ నుంచి బయటకు వస్తుంది. చాలా మంది నిర్మాతల వరకు ఏంటంటే డబ్బులు ఈలోగా అయిపోయింది, వాళ్ళకి ఆ ల్యాబ్ వాళ్ళకి తర్వాత ఇస్తామని చెప్పి ఆ సినిమాను మనకు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది దర్శకుడు, ఎడిటరు, ఎగ్జిక్యూటివ్, నిర్మాత కోసం వీడియో టేప్ బదిలీ చేయబడుతుంది. ఇవంతా కూడా షూట్ జరుగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణాంతర కాలాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఎడిటింగ్, సంగీతం మరియు ప్రభావాల జోడింపు మరియు డబ్బింగ్ మరియు ప్రింటింగ్ కదా. అంటే పోస్ట్ ప్రొడక్షన్ సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది, దాని తర్వాత ఎడిటింగ్ చేయవచ్చు. ఎడిటింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఎడిటింగ్ అనే వచ్చింది కాబట్టి మీకు కొన్ని రకాలైనటువంటి ఎడిటింగ్ గురించి చెప్తాను. ఎట్లా అంటే ఎడిటింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మీనింగ్ అనే ఒక చాప్టర్లో ఈ సినిమా దీంట్లో ఏం చెప్పారు అంటే, ఎడిటింగ్ అనేది హారర్ ఫిలిమ్స్ ఉన్నాయనుకోండి, స్ట్రైట్ స్టోరీ లైన్ అంటే అది పెద్దగా ఎడిటింగ్ అవసరము. కానీ అదే మీరు ఒక హారర్ సినిమాని కనుక మనం చూపించాలంటే, హిచ్కాక్ ఉన్నాడు, హిచ్కాక్ లాంటి వాళ్ళ సినిమాలు కనుక చేయాలంటే దాని హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎడిటింగ్ ఉండాలి. అది ఎడిటింగ్ పోయిందంటే నీకు హారర్, నీకు సస్పెన్స్ అనేది, సస్పెన్స్ హారర్ సినిమాలకి మీకు హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్కిల్స్ అనేటివి మనకు ఎడిటింగ్లో అవసరం. మనకు ఎడిటర్ నుంచి దొరకలేదు అనుకోండి, మీరు ఒక కవిత రాశారు, ఒక పుస్తకం రాశారు, అది మనం ఎడిట్ చేసుకుంటే పర్లేదు, కానీ బుక్ కూడా ఎడిట్ చేస్తాడు, కానీ అది వాడు సరిగ్గా ఎడిట్ చేయలేదు అనుకోండి, అది దాని యొక్క అదేంటి సరైన ఎడిటింగ్ లేకపోతే ఏమైందంటే దాని యొక్క భావం దెబ్బతింటుంది. అట్లే సస్పెన్స్ సినిమాలకి ఆ తర్వాత ఎడిటింగ్ అనేది చాలా 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 ముఖ్యం అన్నట్టు. అంటే ఒక రకంగా చెప్పాలంటే డైరెక్టర్ తర్వాత సినిమా కనుక కొన్ని మంచిగా రావాలంటే ఎడిటర్ది చాలా ముఖ్యం. అంటే కెమెరామ్యాన్ ప్రతి వాళ్ళు ముఖ్యమే, కాకపోతే ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా డైరెక్టర్, ఎడిటింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఆ తర్వాత సంగీతం, అంటే హౌ మ్యూజిక్ ఈస్ కన్స్ట్రక్టెడ్. కొన్ని సినిమాలు మ్యూజిక్ ద్వారానే ఆడతాయి. కథ అవన్నీ కొంచెం వీక్గా ఉన్న సంగీతం బాగుంటే వింటారు. ఏఆర్ రెహమాన్ పేరు చూసి కొన్ని సినిమాలు పోయాను, ఎందుకంటే జస్ట్ ఏఆర్ రెహమాన్ ఉన్నాడు అనేది. అతను ఇప్పుడు కొమరంపుడి ఉంది, సినిమా ఫ్లాప్ అయినా కానీ మీకు సంగీతం హిట్ అయింది. చాలా వరకు ఏమవుతుందంటే మీరు చూస్తే మీకు సినిమా ఫ్లాప్ అయింది కానీ మ్యూజిక్ హిట్ అయింది. ఒక్కోసారి మ్యూజిక్ ఫ్లాప్ అయినా కానీ సినిమా హిట్ అయింది. మనం చెప్పడం కష్టం అన్నట్టు. గాడ్ ఫాదర్ తీసుకున్నారు అనుకోండి, అది అన్ని సింక్ అయినాయని చెప్పచ్చు. దాని వెనకాల వచ్చి ఒక రకమైనటువంటి సంగీతం, అది ఇక మిగతాన్ని కూడా ఒక రకంగా అది మనకి సింక్ అయిందని చెప్పొచ్చు. అది కొన్ని అందుకని అంటారు ఇట్ హ్యాపెన్స్, సమ్ మూవీస్ ఇట్ హ్యాపెన్స్, ఇట్ ఓంట్ మేడ్ అని. కొన్ని సినిమాల్ని మనం తయారు చేయడం అలా జరిగిపోతుంది అని అంటారు. దాన్ని తెలుగులో చెప్పాలి అంటే మనం చేయాలని చేస్తే జరగదు, కొన్ని అట్లా జరిగిపోతాయి ఆ టైంలో. అట్లా అని గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు కానివ్వండి, లేకపోతే చాలా సినిమాలు, రోజా లాంటి సినిమాలు కానివ్వండి, లేకపోతే బాంబే లాంటి సినిమాలు కానివ్వండి, ఇట్ హ్యాపెన్స్. అంటే మొఘలై ఆజం, మదర్ ఇండియా, అది అనుకోని అట్లా కాదు, అట్లా జరిగిపోతాయి. అది మనం అది అనుకోని చేసినప్పుడు ఏమైందంటే అంత పెద్దగా రాకపోవచ్చు. అలా కాలంలో కొన్ని కాలమాన ప్రకారం అవి అట్లా జరిగిపోతాయని మనం అర్థం చేసుకోవాలి. ప్రొడక్షన్ సమయంలో సినిమా యొక్క ఫ్లో మరియు ఫైనల్ లుక్ ఎడిటర్ ద్వారా నిర్ణయించబడుతుంది. అంటే దాని ఫ్లో, అది ఫాస్ట్గా పోతుందా, అది యాక్షన్ మూవీనా, అది థ్రిల్లరా, అది లవ్వా. మనం లవ్ సినిమా అప్పుడు బాగా ఫాస్ట్గా చూపించామనుకోండి, ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది. అంటే అది దాని ఫ్లో ఎట్లా ఉంది, ఆ సినిమా ఫ్లో ఎట్లా ఉంది. ఫస్ట్ టైం నేను సినిమా చూసినప్పుడు వేరే వాళ్ళ సినిమాకు, రమానాయుడు సినిమాలకి, సురేష్ ప్రొడక్షన్ వాళ్ళకి నాకు గమనించింది ఏంటంటే, సినిమా ప్రొడక్షన్ మీకు చూడంగానే అది సురేష్ ప్రొడక్షన్ వల్ల సినిమా అనేది మీకు విజువల్స్, మీకు లైటింగ్ అనేది క్లారిటీ అవన్నీ ఉండడం నేను గమనించాను. అది ఫ్రేమ్స్ కూడా మీకు అంటే అట్లా ఉండేవి. నాకు అప్పుడు చిన్నప్పుడే అర్థమైంది, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడే, అదే ఎందుకు సురేష్ ప్రొడక్షన్ వాళ్ళ సినిమా నీకు ఇప్పుడు ప్రేమ ఖైదీనా అప్పుడు ఆ రోజుల్లో వచ్చింది, వాళ్ళు అప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు దానికి ఫ్రేమ్స్ కానీ చూసినప్పుడు మళ్ళీ అది ఆ లైటింగ్ మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది.
అదే వేరే వాళ్ళ సినిమాలు చూస్తే కొంచెం డార్క్ గా కెమెరా, మీకు రీడింగ్, ఎడిటింగ్ ఇవన్నీ సరిగా లేనట్టు మనకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఫైనల్ లుక్, సినిమా యొక్క ఫ్లో అనేది మొత్తం కూడా ఎడిటర్ మీద ఆధారపడి ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. పంపిణీ మరియు ప్రచారం ఇదంతా అయిపోయిన తర్వాత పంపిణీ అంటే సినిమా మనకు హిట్ అయిద్దా లేదా అనేది పంపిణీ మొదలైన తర్వాతనే పంపిణీ అనేది జరుగుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మొదట్లో ఈ మధ్యలో జావేద్ అఖ్తర్ మాట్లాడుతూ వెన్ షోలే వాజ్ మేడ్ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ థాట్, అంటే ఇప్పుడు షోలే మేడ్ చేశారో వాళ్ళు అది పుట్టక ముందే దానికి చావు ప్రకటన చేశారు. ఇదే సినిమానే బొందల సినిమా నడవదు సావదు. ఆ వన్ వీక్ 10 days తర్వాత అది అందుకుంది. అది అందుకున్న తర్వాత అది కొన్ని రికార్డు సృష్టించింది. ఈరోజు ఇగ్నోలో ఒక పాట మీద కూర్చుంది షోలో జావేద్ అఖ్తర్ సినిమా. కానీ అది మొదట్లో మొదలు పెట్టినప్పుడు ఇది పుట్టిన బిడ్డ చచ్చిపోయి పుట్టిందన్నారట. అంటే ఆ కథ ఇప్పుడు బిడ్డలు చచ్చిపోయి పుడతారు కొంతమంది, అట్లా ఈ కథ పుట్టింది అని మనకు చెప్తారు. అంటే అట్లనే ఈ సినిమా కూడా షోలే కూడా అట్లా వచ్చిందని. ఇక్కడ పంపిణీ, ప్రచారం అట్లా అనేది చాలా చాలా ముఖ్యం. అంటే తీయడం ఒకెత్త అయితే దాని పంపిణీ ఎట్లా జరుగుతుంది, దాని ప్రచారం ఎట్లా జరుగుతుంది అనేది కూడా చాలా చాలా ముఖ్యం. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత తుది ఉత్పత్తికి డిస్ట్రిబ్యూటర్లు అవసరం మరియు సినిమాపై ఆసక్తిని ఆకర్షించడానికి వివిధ మీడియాల్లో ఫోరంలో ప్రచారం జరుగుతుంది. భారతీయ చిత్రాల గురించి మనం చర్చించేటప్పుడు భారతీయ చిత్రాల్లో అంతర్భాగమైన సంగీతం మరియు పాటల అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అబ్బాస్ ఖైర్వాలా ఉన్నాడు, బాగా రాస్తాడు, మేరా జహాన్ అని నాలంటూ ఉన్నారు, రాస్తాను కూడా అంటే ఇది కూడా రాస్తా ఉంటాం పాట. నన్ను తీసుకుని గొప్ప అవుతారని కానీ జోక్ చెప్తున్నాను. కొన్నిసార్లు సినిమా షూట్ ముందే సంగీతం కూడా కంపోజ్ చేస్తారు. సినిమాలోని పాటల సమయం, గాయకుల ఎడిటింగ్ మొదలైనవి కూడా సంగీత దర్శకుడు, సినిమా దర్శకుడు మరియు నిర్మాతలతో పాటు రచయిత నిర్ణయిస్తారు. అంటే పంపిణీ, ప్రచారం అనేది చాలా చాలా ముఖ్యము. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాదు, ఆ తర్వాత వాళ్ళని బతలాడాలి. అందుకని మీరు ఇతని శేఖర్ కమ్ముల విన్నది ఏంటంటే ఫస్ట్ ఆయన సినిమా తీసినప్పుడు 1-2 థియేటర్లలో ఓపెన్ చేశాడు. అది తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. ఇప్పుడు బలగం కూడా మొదట్లో అది కొన్ని వాటిలోనే రిలీజ్ అయింది, ఆ తర్వాత అది పెద్ద హిట్ అయి కూర్చోంది. అది ఆ రకంగా మనకి పంపిణీ మరియు ప్రచారం. బలగం అనేది మీకు నోటి ద్వారానే బాగా ప్రచారం అయిపోయి అది ఒక గొప్ప హిట్గా నిలబడ్డది. అందరు దాని గురించి మాట్లాడుతున్నారు ఒక దశలో. ఇట్లా ప్రపంచంలో ఎక్కడ కొరియా కాపీ చేసాం అనుకో, అది వాడు చూశాడు అనుకోండి, వాడు అక్కడ చేస్తాడు. చాలా సినిమాలు అందుకని ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ రావడం అనేది చాలా చాలా కష్టం. అది రావాలని కోరుకుంటున్నాను. అంటే లేట్ అయినా పర్వాలేదు కానీ కష్టపడాలి. కష్టపడకుండా ఇంకేది రాదు. అట్లా అంటే ఏది రాదని నేను ఏదో నీతులు చెప్పట్లేదు. అంటే ఒక్కొక్క తరానికి ఒక్కొక్కటి ఉంటుందండి. అలా మేము ఎవరిని ఏమి అనట్లేదు. ఈ రకంగా మనకు ఒక చిత్రం, ఒక అది మనకు సెన్సార్ బోర్డు ఉంటుంది. ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు దాని ఎడిట్ అవి కరెక్ట్ ఉన్నాయా లేదా, దాని యొక్క షూటింగ్ కరెక్ట్ ఉందా లేదా, దాంట్లో వైలెన్స్ లేకపోతే స్త్రీలను ఇంకేమైనా చూపించడం గురించి ఎవరైనా అవమానించినట్టు కానీ ఎవరైనా అట్లాంటిది, లేకపోతే యానిమల్ రైట్స్ పాటించారా లేదా. అందుకని సినిమాలు అంటుంటారు నో యానిమల్ రైట్స్ ఆర్ వైలేటెడ్ అని చెప్తారు. లేకపోతే ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్స్ ఆర్ ఫిక్షనల్, ఎనీ రిసెంబ్లెన్స్ రియల్ ఆర్ ఇస్ నాట్ మేర్ కోఇన్సిడెన్స్ అని చెప్తా ఉంటారు. కొంతమంది ఏమో ఈ కథ వాస్తవ సంఘటనపై ఆధారపడ్డది ఇది అని చెప్తా ఉంటారు. ఇవన్నీ కూడా ఇది ఎంతవరకు సిబిఎస్ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ వాళ్ళు పాటిస్తారు. సిబిఎఫ్సి ద్వారా మార్గదర్శకాలు. సినిమా మాధ్యమం ఇది క్రియేటివ్, కళాత్మకంగా ఉందా లేదా, సృజనాత్మక స్వేచ్ఛ ఉందా లేదా, సామాజిక మార్పులకు ధృవీకరణ బాధ్యత వహిస్తుందా లేదా అనేది కూడా ఇది చూస్తుంది. సినిమా మాధ్యమం స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తుంది మరియు వీనంత వరకు చిత్ర సౌందర్యం విలువతో పాటు సినిమా పరంగా మంచి స్థాయి కలిగి ఉందా లేదా చూస్తారు. ఫిల్మ్ మేకింగ్లో రిస్క్. తెలుగులో అతిపెద్ద చిత్రాలను చూసాం, కానీ క్లాసిక్ చిత్రాలు వాటి గురించి మనం కొన్ని మాట్లాడుకున్నాం. ఒకటి మదర్ ఇండియా 1957లో మొదలైనటువంటి ఈ సినిమా మహబూబ్ యొక్క మునుపటి చిత్రం, అంటే ఔరత్కి రీమేక్ అని చెప్పవచ్చు. ఇది భారతీయ సమాజాన్ని విమర్శించిన కేథరీన్ పుస్తకం 1927 మొదటి ఈ శీర్షిక తీసుకోబడ్డది. ఈ చలనచిత్రం ది మదర్ చిత్రంపై ఆధారపడి ఉంది. ఇది ఒక చైనీస్ మహిళ తన భర్తను విడిచిపెట్టడం
విచ్చ విడిచిపెట్టబడిన మరియు ఆ పిల్లల పెంపకం యొక్క కష్టాలను చిత్రీకరించింది. భారతమాత భారతీయ స్త్రీతత్వాన్ని ఇది మనకు మదర్ ఇండియా చూపించింది. ఆ చటర్జీ ఈ చిత్రం మరియు దాని ప్రభావం షాట్ గురించి వివరిస్తూ, ఒక వృద్ధ మహిళ ముఖానికి దగ్గరగా ఉంటుంది, అది ముసలి బలంగా ఉంది. గ్రామస్తులు ఆమెను డ్యామ్ ప్రారంభించడానికి ఆమె పూలమాల వేసి అభ్యర్థించడానికి వచ్చారు, కానీ ఆమె చిరాకుగా అనిపిస్తుంది. మరి కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. కానీ ఆమె చిరాకు నుంచి మొదలుపెట్టి ఇది ఎట్లా ఉందంటే, మనకు టైటానిక్ సినిమా కనుక చూస్తే అది ఫస్ట్ వృద్ధ మహిళ ముఖం మీదనే కెమెరా పెడతారు. ఇది కూడా అంతే, అది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఆమె నటుడు రాజ్కుమార్ వివాహం చేసుకుని వధువుగా చూపబడుతుంది. ఇది ఒక ప్రపంచంలో గొప్ప సినిమాగా మనకు మదర్ ఇండియా, భరతమాత సినిమాగా చెప్పచ్చు. షోలే సినిమా కూడా వన్ ఆఫ్ ది క్లాసిక్. ఈ అనుపమ్ చోప్రా ఈ ప్రసిద్ధ చిత్రం. దీంట్లో అమితాబ్ బచ్చన్ మరియు శత్రుఘ్న మనకు ధర్మేంద్ర నటించారు, ఇద్దరు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక విలన్ ని ఎట్లా మొత్తం గ్రామీణ ప్రాంతాలని వాడు మొత్తం దోసుకుపోయే ఒక విలన్, అంటే విలన్ ఎట్లా వీళ్ళు ఇద్దరు హీరోలు మనకు వ్యతిరేకిస్తారు అనేది కూడా ఈ షోలే సినిమా ఒక హిస్టారికల్ గా మిగిలిపోయిందని చెప్పొచ్చు. విడిగా ఉండడం, ఆ తర్వాత చివరిలో ఈ యొక్క సంజీవ్ మార్క్ గబ్బర్ అంటే అంజద్ సింగ్ చంపే క్లైమాక్స్ ని వీళ్ళు మనకు చిత్ర పరిశ్రమ వాళ్ళు అంటే ఫిల్మ్ సర్టిఫికేట్ వాళ్ళు మార్చమని అడిగితే పోలీసులు అరెస్ట్ చేసిన విధంగా మనకు ఈ సినిమాని తీశారు. కాకపోతే ఒరిజినల్ కథ వేరే. మొఘల్ ఆజం ఇది నిజానికి కూడా ఒక అద్భుతమైన చిత్రం అని చెప్పొచ్చు. ఇది భారీ బడ్జెట్ తో అత్యంత గ్రాండ్ గా తెరకెక్కింది. ఆ కాలంలో అత్యంత ఖరీదైన చిత్రం. ఇది అద్భుతమైన సెట్లు మరియు ప్రామాణికమైన దుస్తులు, అద్భుతమైన సినిమాటోగ్రఫీ మరియు కళాదర్శకత్వం కలిగి ఉంది. విస్తృతమైన దుస్తుల్లో సూళ్లతో ఎంబ్రాయిడరీ చేయబడ్డ మరియు ఢిల్లీలో కుట్టబడ్డాయి. హైదరాబాద్ నుంచి నగలు, కొల్లాపూర్ నుంచి కిట్టాలు, రాజస్థాన్ నుంచి ఆయుధాలు, ఆగ్రా నుంచి షూలు వచ్చాయి. యుద్ధ సన్నివేశం కోసం 2000 ఒంటలు, 4000 గుర్రాలను మరియు 8000 హిట్రాల వాటిలో కొన్ని భారతీయ సైన్యం నుండి అరువు తెచ్చుకున్నారు. ఇది నిజమైన సైనికులు. మొత్తం చిత్రంలో 2009లో ప్రపంచవ్యాప్తంగా రంగులు వేసి పునరుద్ధరించబడి మరియు తిరిగి విడుదల చేయండి. నిజానికి కూడా మీరు మొఘల్ ఆజం చూడండి, నిజానికి కూడా భారతదేశ చరిత్రకి అదొక గొప్ప మనకు ఒక అద్భుతమైన కళాఖండంగా మనం ఈ సినిమాకు మనం చెప్పుకోవచ్చు. ఇంతటితో మనం ఈ పాట ఇంతకంటే ఈ అపరూపమైనటువంటి సినిమాలు మనకు ఉన్నాయి. ఇంతటితో ఈ పాఠాన్ని గురించి మరొక పాఠం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.